అఘోరాలు ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతోందండి. నాగసాధువులు కొన్ని కోట్ల మంది నాగసాధువులొచ్చారు. కోట్ల మంది నాగసాధువులు హిమాలయాల నుంచి, టిబెట్ నుంచి, చైనా నుంచి, మానస్ సరోవరంలో కైలాస పర్వతం దగ్గర తపస్సు చేస్తున్న వేరే వేరే దేశాలకు సంబంధించిన నాగసాధువులు గూడా వచ్చారు. వాళ్ళకి కాషాయ వస్త్రం ఉందే ఒంటి మీద. వాళ్ళ లింగ దర్శనం ఏమి ఇవ్వట్లేదే. నువ్వు స్త్రీలింగానివి. అర్ధనారీశ్వరి రూపంలో మారావు. పురుషలింగంలో నుంచి నువ్వు వేరే జెండర్‌కి మారావు. ఒప్పుకున్నావు నువ్వే ఇలా చేశాను అని. నా తల్లిదండ్రిని చూడ్డానికొచ్చాను అని ఏడ్చావు. అమ్మా, నాన్న నేను తప్పు చేశానని. ఇన్ని ఎమోషన్స్, ఇన్ని ఫీలింగ్స్ అఘోరియకి ఎక్కడి నుంచొచ్చాయి? అసలు ఎందుకుంటాయి ఇన్నివి? హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా నిన్నగాక మొన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి గుడిలో అంతమంది జనసంచారంలో వెళ్తే పూజారులు, "అమ్మా నువ్వు అఘోరివే ఒప్పుకుంటాం తల్లి. నీకు దర్శనమిస్తాం. ఒంటికొక బట్ట కట్టుకొని రా. నిన్ను చూసి ఆడవాళ్ళు కానీ, పిల్లలు గానీ భయపడుతున్నారు. ఒక బట్ట కట్టుకొని రా. నిన్ను డైరెక్ట్‌గా లోపలికి పంపిస్తాం. నువ్వు పూజ చేసుకో బయటకొచ్చేయి." దాని మీద ఆమె దగ్గర ఉండే కత్తి తీసుకొని దాడి చేయడం